వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లను అందజేస్తూ మానవత్వంతో పనిచేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వరిధనంలో మంత్రి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ అండతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని అత్యధిక పెన్షన్ సొమ్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కలిపితే అంత పెద్ద పండుగ 1వ తేదీ. అందులో కూడా ఇది ఒక మానవత్వంతో జరిగేటువంటి పండుగ. పింఛను వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వీరందరికీ కూడా మరి ఈరోజు 4,000 రూపాయలు పింఛను వాళ్ళ గడప దగ్గరే అందిస్తూ, అదేవిధంగా దివ్యాంగులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,000 రూపాయల పింఛన్కి ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచాలి 5 సంవత్సరాల కాలంలో. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే 3,000 రూపాయలని 6,000 రూపాయలు పెంచి ఆ దివ్యాంగులకి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా బెడ్ రీడింగ్ ఉంటే వాళ్ళకి 10,000, 15,000. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ మాత్రం పెన్షన్ లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1,500, 1,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాత్రమే ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఇప్పుడు ఒక పెద్ద ఆమెకి మనం పింఛన్ ఇచ్చాం. ఆమెకి 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి చూస్తే మరి దగ్గర దగ్గర 48,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో చూస్తే 2,40,40,000 రూపాయలు ఈవేళ పెద్ద ఆమెకు అందజేస్తున్నాం. ఇప్పుడే ఒక దివ్యాంగుని చూసాం. నెలకి 6,000 రూపాయలు పింఛన్ వస్తుంది. నెలకి 6,000 రూపాయలు అని అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు అవుతుంది.